7 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేడు రంజాన్ పండుగ సందర్భంగా మస్జిద్లలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా అలై బలై ఇస్తూ ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఉన్నారు. మక్కా మస్జిద్ వద్ద జరగనున్న ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ దారి మళ్లించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని చెరువుగొట్ట దేవస్థానంలో కొందరికి ప్రైవేట్ ఉద్యోగులు చేతివాట ప్రదర్శిస్తున్నారు. దేవస్థానం పేరిట నకిలీ టికెట్ బుక్స్ ని ముద్రించి భక్తులకు విక్రయం చేస్తున్నారు. ఇస్రో నేడు చేపట్టబోయే CSLV C-55 రాకెట్ ప్రయోగం విజయవంతం అవ్వాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ అధికారులు సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మస్జిద్కు వెళ్లి నమాజ్ చేసుకుని వెళ్తున్న క్రమంలో జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. వేసవిలో పిల్లలు ఈతకు వెళ్లకుండా ఇటువంటి ఎగ్జిబిషన్లకు వెళ్లాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా సూచించారు. మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శామ్ ఫిష్ ఆక్వేరియం షోను ఎమ్మెల్యే ప్రారంభించారు. గూడూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం డిమాండ్ చేశారు. స్నేహభావానికి దాతృత్వానికి రంజాన్ మాసం ప్రతీక అని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని 34వ డివిజన్ జ్యోతుల మార్కెట్లో మాజీ కార్పొరేటర్ తెహారా ఖాతున్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేదలకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా వస్త్రదానం చేశారు. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జెడ్పీ సమావేశంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశం జరుగుతున్న పద్ధతి అసలేం బాగోలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క సమావేశం జరుగుతుండగా మంత్రి వేణు మరొకరితో చిట్చాట్ చేయడంతో కోపంతో సమావేశం నుంచి త్రిమూర్తులు వాకౌట్ చేశారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 20 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు ఆలయ అధికారులు. 20 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా 1,86,38,644 రూపాయల నగదు, 241 గ్రాముల బంగారం, 4 కిలోల 650 గ్రాముల వెండి భక్తుల నుండి హుండీల ద్వారా ఆలయ ఖజానాకు చేరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే విశాఖ ఉక్కు విషయంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. విశాఖ ఉక్కుపై కుట్ర జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కును నిలబెట్టగలుగుతుందన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలి చేతిలో నుంచి సంచిని దుండగుడు లాక్కెళ్లాడు. ఆమె కింద పడ్డా కనికరం లేకుండా ఆమె చేతిలోని సంచిని లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ రికార్డు కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం నగరంలోని 5వ రోడ్డులో మారెక్క అనే ఓ మహిళ ఉదయం ఇంటి ముందు చీపురుతో వాకిలి ఊడుస్తుంది. అనంతరం వారిద్దరిలో ఒక వ్యక్తి మార్కెట్ దగ్గరికి వచ్చి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. రోడ్డుపై జనాలు ఎవరూ సంచరించడం లేదని కన్ఫర్మ్ చేసుకున్నారు. అతను ఒక్కసారిగా మారెక్క మెడలోని గొలుసును లాగేశాడు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగుల రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్ హనుమాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం తోపులాట జరిగింది. రాయదుర్గం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కాల్వ శ్రీనివాసులు ఛాలెంజ్ విసిరారు. భారతీయ జనతా పార్టీకి కొత్త అర్థం చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన భారత్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ సెటైర్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు చించడంతో గుంటూరు సత్తెనపల్లిలో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు చించివేసే అని నిరసిస్తూ సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ ఎదుట పట్టణ తెలుగు యువత మాజీ అధ్యక్షులు ఎల్లినేటి శ్రీనివాసరావు నిరసన తెలిపారు. చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు బట్టలు ఓడదీసి కొడతాను అంటున్నాడు. ప్రజలు గత ఎన్నికల్లో నీ బట్టలు ఓడదీసి కొట్టబట్టే కదా రోడ్డును పడ్డావు అంటూ సెటైర్లు వేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. 2023-24 సంవత్సరానికి గాను ఇంటి పన్నులు ముందుగానే చెల్లించిన వారికి 5% రాయితీ ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని గూడూరు పురపాలక సంఘం కమిషనర్ సాయినాథ్ కోరారు.